నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ ప్రాజెక్ట్స్లో విజయాన్ని సాధిస్తారు. టీచర్ల నుండి ప్రోత్సాహం అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే అధికారులలో మీకు ఎదుగుదల కనబడుతుంది. అంటే మీరు ఏదైతే జాబ్స్ చేస్తున్నారో అధికారపరమైన జాబ్స్‌లో ప్రమోషన్స్ రావడం కానీ, కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాంట్రాక్ట్‌లను కొత్త పద్ధతిలో కనుక ప్రవేశపెట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల మీద నాసిరకం పురుగుల మందుల యొక్క ప్రభావము మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంలో మీరు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని పురుగు మందులు చవకవి వాడడము, లేదా అంటే ఎక్స్‌పైరీ అయిపోయిన మందుల తాలూకా ఇది వాడడము జరిగినట్టయితే కనుక ఆ యొక్క కక్కుర్తితనము మీకు ఇప్పుడు నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఆరోగ్యకరంగా చూసినట్టయితే షుగర్ పేషెంట్స్‌కి, మధుమేహ గ్రస్తులకు నియంత్రణ మీ యొక్క ఫుడ్ మీద కానీ, లేదా మీ యొక్క అలవాట్ల మీద కానీ జాగ్రత్తలు పెట్టే ప్రయత్నం చేయండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సాగుతాయి కానీ శుభకార్యాలు చేసేది మాత్రము ఈ సమయంలో కాదు. అయితే పరిహారంగా సూర్యగాయత్రి జపం చేసుకోండి. ఎరుపు రంగు పువ్వులను ఏదైనా దేవాలయంలో సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక క్యాంపస్ సెలక్షన్స్‌లో అవకాశాలు వస్తాయి. వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ జూనియర్లకు మీరు మార్గనిర్దేశకులుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక డేటా అనలిటిక్స్, ఐటీ రంగాలలో మంచి అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ సమయానికి అందుబాటులోకి రావడము, ప్రాజెక్ట్స్ కూడా మీకు సమయానికి రావడము, పూర్తి చేయడం కూడా జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ బిజినెస్ లావాదేవీల్లో ఆదాయం వస్తుంది. ధనపరమైన అంటే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసినట్టయితే కొంత నష్టాన్ని నుంచి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరాశ పడే ప్రయత్నం చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గోధుమకు సంబంధించి, బీన్స్‌కు సంబంధించిన పంటలు మీకు అనుకూలతను ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి తగ్గే ప్రయత్నం చేసుకునేటట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు రావడం కానీ, ఇబ్బందులు రావడం కానీ జరిగి ఉంటే అవి సమసిపోయి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా అమ్మవారి లలిత అమ్మవారి త్రిశతి పారాయణ చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమ పూజ కనుక చేసుకున్నట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆర్ట్స్, డిజైన్ రంగాలలో ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి విశేషమైన గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది. ఫారెన్ ఛాన్సులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక
నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క జీతము చేతికి ఆలస్యంగా వచ్చే అవకాశము, సమయానికి మీ జీతం చేతిలో పడని అవకాశం కనబడుతోంది. కొంతమందికి డిలే అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి లేదా పరిష్కార మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లీగల్ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశంలోకి వెళ్ళిపోతారు. అంటే లీగల్గా చాలా ఇష్యూస్ మీరు ఫేస్ చేయవలసిన పరిస్థితి, కొంతమందికి వ్యాపార సంస్థలు మూసివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. మీ వ్యాపార సంస్థల్లో ఇల్లీగల్గా ఏదో జరుగుతున్నది అనే అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కోతకు సంబంధించిన పంట సిద్ధంగా ఉన్న పంటల మీద మీరు దృష్టి పెట్టడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయవలసిన పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్క రైతు బాధ్యత. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడికి ఎక్కువ గురయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునే స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఎటు మానసిక ఒత్తిడి తప్పదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించడమా లేదా అంటే సావధానంగా చూసుకోవడమా అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయుల సమాగమనము, గతంలో విడిపోయిన వారు కలవడం కానీ లేదా అంటే పాత సంబంధాలే తిరిగి పునరావృతం కావడం కానీ కనిపిస్తున్నాయి. ప్రయాణ సూచనలు కూడా, అది క్షేత్ర దర్శనం కావచ్చు, సరదాగా వెళ్ళడం కావచ్చు, ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా శుక్రగ్రహానికి శాంతి చేయించడము, బియ్యము సజ్జలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. కంటిన్యూ. కరెంటు పోవడం వల్ల మళ్ళా చెప్తున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోలీసు, ఆర్మీ వంటి రంగాలు చదివే అభ్యర్థులకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రికార్డు పనులు సజావుగా సాగే అవకాశంతో పాటు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మినరల్ వాటరు, డ్రింకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలు వచ్చేటట్టుగాను వారి యొక్క బిజినెస్ అభివృద్ధి చెందేటట్టుగా కనబడుతోంది. దాని గురించి ఏమైనా విస్తరణ చేయాలి అంటే కనుక ఇది మంచి సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల ధరలు పెరుగుదల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరలా తిరిగి కూరగాయలనే పంటగా వేసేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించిన చికాకులు కానీ ఇబ్బందులు కానీ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా జరిగితే కనుక మీరు తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక నిదానంగా కుటుంబ సమస్యలు పరిష్కారానికి వచ్చే మార్గం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి జపము కానీ హోమం కానీ చేయించుకుని యథాశక్తిగా ఎరుపు పళ్లను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.